ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ప్రతిరోజు ఈ షోలో మాట్లాడుతూ ఉన్నారు, మీ పర్సనల్ యూట్యూబ్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కామెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను సార్. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశాను. ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని, ఇరాన్ సపోర్టర్ అని చెప్పేసి. ఎందుకు మిమ్మల్ని అంతలా ట్రోల్ చేస్తూ ఉన్నారు? ఇరాన్ అంటే ఎందుకు మీకు అంత కోపం? ఐ మీన్ ఎందుకు అంత ఇష్టం? అండ్ ఇజ్రాయెల్ అమెరికా అంటే ఎందుకు అంత కోపం? ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ఇష్టం ఉండదు, ఇష్యూని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐ లవ్ ఇండియా అని ట్రంప్ అంటే డెఫినెట్గా ట్రంప్కి అనుకూలంగా మాట్లాడుతున్నాను. ఐ లవ్ పాకిస్తాన్ అంటే ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడతాను. కానీ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అన్న ఐ లవ్ ట్రంప్ అని నేనే తనలేను. కొంతమంది అంతే అనొచ్చేమో, నేనే తనలేను. వెన్ ట్రంప్ సేస్ ఐ లవ్ పాకిస్తాన్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఐ కెనాట్ సపోర్ట్ ట్రంప్. బట్ ఇఫ్ ట్రంప్ సేస్ ఐ లవ్ ఇండియా ఐ విల్ సపోర్ట్ ట్రంప్. దాంట్లో ఏముంది అంటే ఎనాలిసిస్లో రెండు రకాలు ఉంటాయి, సబ్జెక్టివ్ ఎనాలిసిస్, ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ అని. సబ్జెక్టివ్ ఎనాలిసిస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఇజ్రాయెల్ అంటే నచ్చదు, ఇరాన్ అంటే నచ్చదు, జగన్ అంటే నచ్చదు, చంద్రబాబు అంటే నచ్చదు. అందువల్ల ఏది చేసినా వారి వ్యక్తిగత దృక్పథం నుంచే చూస్తారు. అంటే చంద్రబాబు నచ్చని వాడు చంద్రబాబు ఏం చేసినా వ్యతిరేకిస్తాడు, జగన్ నచ్చని వాడు జగన్ ఏం చేసినా వ్యతిరేకిస్తాడు. సో ఈ ఇజ్రాయిల్, ఇరాన్, జగన్, చంద్రబాబు అంటే లోకల్ నుంచి ఇంటర్నేషనల్ చెప్పాను. కానీ నాగేశ్వర్ అలా చేయడు. నాగేశ్వర్ ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ మాత్రమే చేస్తాడు. నేను ఉదాహరణకు మీకు సాక్షిలో అమరావతి పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు అది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన మాటలను తీవ్రంగా ఖండించాను. మరి అది నేను చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడినట్ట, నాపై ట్రోల్ కూడా చేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు నిలవనప్పుడు కమ్యూనిటీ రిమాండ్ రిపోర్ట్ చూసినప్పుడు ఇది నిలబడదు అని చెప్పాను. నేనేం చెప్పాను? లా చెప్పాను. నేను నిలబడదన్నందుకే సుప్రీంకోర్టు తీర్పు చెప్పదు కదా. సుప్రీంకోర్టు తీర్పు ముందు చెప్పాను నేను ఇది. అంటే నేను నిలబడదన్నందుకే సుప్రీంకోర్టు నా మాటని చేయదు కదా. మరి సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా. అండ్ అప్పుడు ఏమన్నారు మళ్ళీ టీడీపీ వాళ్ళు, నువ్వు వైసీపీకి అనుకూలం అన్నారు. సో ఒకే ఇష్యూ పైన రెండు పార్టీలకు అనుకూలంగా నాగేశ్వర్ ఎట్లా మాట్లాడతారు? సమస్య ఏంటంటే వారు చంద్రబాబు, జగన్, టీడీపీ, వైసీపీ దృక్కోణం నుంచి మాత్రమే చూస్తున్నారు. నాగేశ్వర్ విషయం దృక్కోణం నుంచి మాత్రమే చూస్తాడు. ఇజ్రాయిల్ది రైట్ అంటే ఇజ్రాయిల్ది రైట్ అంటాడు, ఇరాన్ది రైట్ అంటే ఇరాన్ది రైట్ అంటాడు. సో అందువల్ల ఇజ్రాయిలా ఇరానా అని కాదు. సో ఇప్పుడు పోనీ భారత ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇరాన్ తప్పని అన్నదా? నాకు చెప్పండి, ఎక్కడన్నా చూపెట్టండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బయట ఒక్కరు చూపెట్టండి ఇరాన్ తప్పు పడుతూ. ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఒక్క మాట చూపెట్టండి ఇరాన్ తప్పు, ఇరాన్ది దుర్మార్గం, ఇరాన్ ఈజ్ ఎ వెరీ వర్స్ట్ కంట్రీ, ఇరాన్ సంగతి తేల్చాల్సిందే అని భారత ప్రభుత్వం ఎక్కడన్నది? రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నరేంద్ర మోడీ ఒక్కరి స్టేట్మెంట్, ఆఖరికి విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీ స్టేట్మెంట్ నాకు చూపెట్టండి. నెక్స్ట్ డే నుంచి నేను ఇరాన్ తిడతాను. మరి ఎందుకు నరేంద్ర మోడీ ఇరాన్ మద్దతుదారుడా? నరేంద్ర మోడీ లవ్స్ ఇరానా? సో నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు? భారతదేశం ఏం చెప్తోంది? ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మంచిది కాదని చెప్తున్నాను. నేను అది చెప్పాను. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాను? ఈ ఇప్పుడు పోనీయండి, ఎక్కడన్నా భారత ప్రభుత్వం కనుక ఇరాన్దే తప్పు అని తేల్చిందా? భారత ప్రభుత్వమే తేల్చలేదు కదా. భారత ప్రభుత్వం ఎక్కడా మాట్లాడలేదు కదా. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక అంశం పైన ఏది రైటు, ఏది రాంగ్. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంది కనుక, మేము అణుబాంబు తయారీకి దగ్గరగా ఉంది కనుక దాడి చేస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ అంటోంది. డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబాడ్ అంటోంది లేదు అని. మరి అప్పుడు తులసి గబాడ్ కూడా ఇరాన్కి అనుకూలమా? అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో నిఘా ఇంటెలిజెన్స్ విభాగాన్ని నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రభుత్వ అధికారి ఈషీ ప్రో ఇరాన్? నాకు చెప్పండి. మరి ఆ తులసి గబాడే చెప్తున్నప్పుడు నేను కాదు లేదు ఇరాన్ అణుబాంబు తయారు చేసింది, అది చాలా ప్రమాదం అని ఏం చెప్పాలా? అమెరికానే అంటుంది కదా ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు, ఆలోచన లేదని. మరి నేను ఎట్లా రైట్ అనాలి దాన్ని? అంటే అమెరికా డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందా? అంటే ఎందుకు భారతదేశంలో ఉన్న డొమెస్టిక్ పొలిటికల్ ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్నారు? అంటే ఇరాన్ ఒక ముస్లిం దేశం కనుక యాంటీ ముస్లిం పాలిటిక్స్ నడిపే వారు ఇక్కడ కావాలని యాంటీ ఇరాన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. వాళ్ళకి అర్థం కావాల్సింది అంటే ఇప్పుడు ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ చూసేనా అర్థం కావాలి.
ఇప్పటిదాకా ట్రంప్ ఏమో ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకం, ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకం, అందుకే ఇరాన్ పైన అంత కఠినంగా ఉన్నాడు అనుకుంటే, ఒకవైపు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పైన అంత కఠినంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఐ లవ్ అంటున్నాడు. మరి నిజంగానే ట్రంప్ది యాంటీ ముస్లిమా అంటే వీరికి అర్థం కావాల్సింది ఏంటంటే దేశ రాజకీయాల కొరకు అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషించకూడదు. ఆ మాటకొస్తే నరేంద్ర మోడీ సౌదీ అరేబియాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? ఎందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? ఇరాన్లో ఉన్నది ఇస్లామిక్ ప్రభుత్వం, సౌదీ అరేబియాలో ఉన్న సెక్యులర్ ప్రభుత్వమా? ఇరాన్లో ఉన్నది నిరంకుశ ప్రభుత్వం, సౌదీ అరేబియా దగ్గర ఉన్నది ప్రజాస్వామిక ప్రభుత్వమా? సౌదీ అరేబియా వల్ల ప్రపంచానికి ప్రమాదం లేదా? ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ వాడు? సౌదీ అరేబియన్ కదా వాడు. అసలు సౌదీ అరేబియా ప్రబోధించేటువంటి ఇస్లామిక్ వాదమే కదా ప్రపంచంలో ఐసిస్ కానీ అల్ఖైదా కానీ సిద్ధాంతం. ఇరాన్ది కాదు కదా. మీరు మొత్తం మీకు వరల్డ్లో ఇవాళ ఉన్నదల్లా సౌదీ అరేబియా రిప్రజెంట్ చేసే ఇస్లామిక్ తీవ్రవాదం. ఇరాన్ షియా కంట్రీ, సౌదీ ఈజ్ ఎ సున్నీ నేషన్. మీరు ఐసిస్ చూడండి, తాలిబాన్ చూడండి, మీరు అల్ఖైదా చూడండి, ఇదంతా సౌదీ అరేబియా ప్రబోధించే ఇస్లాం. ఇరాన్ ప్రబోధించే ఇస్లామే కాదు. మరి అందువల్ల ఇక్కడ ఇరాన్కు మద్దతు ఇంకో దేశానికి మద్దతు కాదు. ప్రపంచానికి ఏది మంచిది, ఏది చెడ్డది, భారతదేశానికి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సత్యము, ఏది అసత్యం అనే ఆధారంగానే మాట్లాడతాం. కొంతమందికి ఆ ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ లేక తాము సబ్జెక్టివ్గా ఉండి, తాము బయాస్డ్గా ఉండి ఇతరుల విశ్లేషణలను అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది. దాని గురించి నేను చేయగలిగింది ఏముంది? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించారు.